హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కుకింగ్ వీడియోలో బంగాళదుంప కర్రీ చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఈ కర్రీ పూరి, చపాతీ, రోటీలకు చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కర్రీ చేయడం స్టార్ట్ చేశారంటే ఇంకెప్పుడు ఈ స్టైల్లోనే కర్రీ ప్రిపేర్ చేస్తారు. ఈ కర్రీ నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఒకసారి కర్రీ ప్రిపేర్ చేసే పద్ధతి చూడండి. కర్రీ నచ్చితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. కర్రీ కోసం ముందుగా 2 బంగాళదుంపలు తీసుకుని మధ్య కట్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 4-5 విజిల్స్ రానివ్వాలి. కర్రీ కోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేపాలి. కరివేపాకు వేగాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి కలిపి టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గాక 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం వేపాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలిపి బంగాళదుంప ముక్కలు ఎక్కువగా లేకుండా కొంచెం మెదపాలి. ఇలా కొంచెం బంగాళదుంప ముక్కల్ని మెదిపాక ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కర్రీ ఇంకా వాటరీగా ఉన్నా చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నార్త్లో అయితే ఈ కర్రీ చాలా పల్చగా చేస్తారు. మనకి అంత పల్చగా ఉంటే నచ్చదు కదా, అందుకే కొంచెం థిక్గా చేస్తున్నాను. ఇలా కర్రీ ఉడికాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కసూరి మేతి ఇలా నలిపి వేయాలి. ఈ బంగాళదుంప కర్రీలో కసూరి మేతి తప్పనిసరిగా వేయాలి. కసూరి మేతితో టేస్ట్తో పాటు కర్రీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ నార్త్లో చాలా ఫేమస్ అండి. మా ఇంట్లో అందరికీ కర్రీ అంటే చాలా ఇష్టం. కర్రీ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా కర్రీ ప్రిపేర్ చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో చేసిన బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిందండి. ఎప్పుడూ చేసే పూరీ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చేసిన బంగాళదుంప కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇటువంటి సౌత్ అండ్ నార్త్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ మీకు కావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎవరైనా ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.